హాయ్ అండి. ఆఫ్టర్ డెలివరీ డే 14 అండి. ఈరోజు ఇగోండి లేవగానే మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు. ఇంక వాడినైతే ఎత్తుకున్నానండి. ఈలో కాపినావిడైతే వచ్చింది. ఇంక కాపేసిందండి వాడికి. ఇంక కాపినప్పుడైతే మా అమ్మ ఉంది. ఇంక నేనైతే బ్రష్ అవి చేసుకుని మొహం అయితే కడుక్కున్నానండి. ఈలోగా వాడికి మా చిన్నోడికైతే కాపేసిన తర్వాత రెడీ అయితే చేపించేసాను. ఇంకా రెడీ చేపించాక చూడండి ఎలా నిద్రపోతున్నాడు. ఈలోగా మా అమ్మ బట్టలు అయితే ఉతికేసిందండి. ఇంకా ఆరబెట్టమంది. ఇవన్నీ ఆరబెట్టేసాను తాడు మీద చిన్నవి పెద్దవన్నీ కలిపి ఇక్కడ ఆరబెట్టేసాను. ఇంకా బట్టలు ఆరబెట్టాక నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయానండి. ఇదిగోండి ఇంక జడ వేసుకోలేదు. రెడీ అయితే అయిపోయాను. మా అమ్మ మొలమాకైతే ఒలుస్తుందండి. అవి కొద్దిగా ఎండలో పెడదామని ఒలుస్తుంది. ఇదిగోండి ఈ విధంగా తీస్తుంది. కాళ్ళని వేరేగా ఆకులని వేరేగా తీస్తుంది. ఇంక మా అమ్మ అయితే స్నానం అవన్నీ చేసుకుని ఇంక దేవుడికి అయితే దండం పెట్టుకుందని దీపం అయితే పెట్టుకుంది. ఇంక నాకు టిఫిన్ అయితే తెచ్చి ఇచ్చిందండి. ఇంక టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంక మా చిన్నోడైతే లేచి చూడండి ఎలా ఆలోచిస్తున్నాడో ఏంటో ఏదో విధంగా ఆలోచిస్తున్నాడు. తర్వాత ఆఫ్టర్నూన్ కి అయితే లంచ్ అయితే చేసేస్తున్నానండి. చెప్పాను కదా పొడితో తింటున్నాను 2 ముద్దలు. ఇంకా పొడితో 2 ముద్దలు ఇంకా బెండకాయ కర్రీ అయితే చేసిందండి మా అమ్మ. అదొక 2 ముద్దలు తింటున్నాను. ఈవినింగ్ అయితే మా పెద్దోడైతే వచ్చాడండి. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు, ఏవో తీస్తున్నాడు. ఇంక మా పెద్ద పిల్లలతో చూడండి ఏ విధంగా ఆడుకుంటున్నాడు. వాళ్ళతో ఆడతాడంటే పోటీగా ఆడుతున్నాడు చూడండి ఏ విధంగా. ఇంక నైట్ కి అయితే వాడికి అన్నం పెట్టేసి ఇంక నేను కూడా తినేసానండి. తినేసినాక ఇంక పడుకున్నాం చూడండి. ఇంకా నా దగ్గరే పడుకుంటాడంటే ఇంక ముగ్గురం కలిపి ఒక మంచం మీద పడుకున్నామండి. అంతేనండి. వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.